జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు పెంచింది బీఆర్ఎస్. నేటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించనున్నారు. అన్ని డివిజన్లలో రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. కేటీఆర్ ప్రచారం షేక్పేట్ నుంచి ప్రారంభించి బోరబండలో ముగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 22 నెలల్లో కాంగ్రెస్ చేసిన మోసాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టనున్నారు. కేటీఆర్ పర్యటనలో ప్రచారంతో పార్టీ క్యాడర్లో మరింత జోష్ పెరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగనుండడంతో కారు పార్టీ ప్రచార పర్వం మరింత హోరెత్తనుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ తో కలిసి కేటీఆర్ విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాల్టి నుంచి అన్ని డివిజన్లలో సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. రోడ్ షో, ర్యాలీలతో హోరెత్తించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు షెడ్యూల్ ఖరారు చేశాయి. కేటీఆర్ ప్రచారం షేక్పేట్ నుంచి ప్రారంభించి బోరబండలో ముగిచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సాయంత్రం 6 గంటలకు షేక్పేట్ నేల శివాజీ విగ్రహం వద్ద రోడ్ షో నిర్వహించనున్నారు. నవంబర్ 1న రహమత్ నగర్, 2న యూసఫ్గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, 6న ఎర్రగడ్డ, 8న షేక్పేట, యూసఫ్గూడ, రహమత్ నగర్ లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. నవంబర్ 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించనున్న బైక్ ర్యాలీలో పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక నాయకులు తెలిపారు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేటి నుంచి మాట ముచ్చట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్. మాట ముచ్చట కార్యక్రమంతో ప్రజలతో నేరుగా మమేకమవ్వనున్నారు గులాబీ నేతలు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టనున్నారు. టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోనున్నారు. ఇప్పటికే ప్రచార హోరుతో గెలుపు దిశగా దూసుకెళ్తున్న కారు పార్టీ కేడర్లో కేటీఆర్ పర్యటనలు ప్రచారంతో మరింత జోష్ పెరగనుంది. రోడ్ షోలు, ర్యాలీలకు జనం నుంచి అనూహ్య స్పందన రానుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలు నివసించే ప్రాంతాలు, పేదలుండే బస్తీల్లో ఆయన క్యాంపెయిన్ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్తున్నారు.